ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే నేను చిన్నప్పుడు మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఆ రోజుల్లో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ లెటర్ ఉంటే ఆ రోజుల్లో కనెక్షన్ వచ్చేది. ఇది నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్లి లెటర్ తీసుకొని ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకొచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకు జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఈ భారతదేశ గతిని టెలికాం రంగంలో ముఖ్యంగా మార్చినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఒకటి, టెలికాం తలుపులు తెరిచి కనెక్టివిటీకి కొత్త దారులు వేసిన మహానేత వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. రెండు, ఆధునికత, అభివృద్ధి, సాంకేతికత అనే పదాలకు అర్థమైనటువంటి నా ప్రియతమ నేత, మనందరి ప్రియతమ నేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మూడవ నాయకులు, దూరదృష్టి, దృఢ సంకల్పం, దేశభక్తి కలిగినటువంటి మూడవ నేత మన నరేంద్ర మోదీ గారు 2014లో వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా దేశం మొత్తం ఏ విధంగా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్ గా పెట్టుకొని చేస్తే ఈ రోజు ఎన్నో మైలురాళ్లు ఇండియా సాధించింది.